ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబుల్ వాక్యంగా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, ఈ మాటలు యెహోషువ తోటి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నేను మోషేకు తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను. మరి ప్రజలందరి ఎదుట, ఇజ్రాయేలు ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. ఇది మొదలుకొని నీవు గొప్పవాడు అవుతావు అని దేవుడు యెహోషువతో చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కదండి, మనకు కూడా జీవితంలో గొప్ప స్థితిలో ఉండాలి, అభివృద్ధి చెందాలి అన్న ఆశ ఉంటుంది. అయితే అది దేవుని వల్లనే కలుగుతుంది. పూర్వము అనేకులను గొప్పవారిగా చేసింది దేవుడే. నిన్ను గొప్పగా చేయాలన్నా, ప్రజల ఎదుట నీకు ఘనత కలగాలన్నా, మంచి పేరు రావాలన్నా, గొప్ప ఆశీర్వాదం రావాలన్నా అది దేవుని వలనే కలుగుతుంది.